హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. మంచిగా ఉన్నాము. మీరు కూడా ఎప్పుడు మంచిగా ఉండాలని భగవంతుడికి ఎప్పుడు కోరుకుంటున్నానండి. మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేశానండి, చేసి పెడుతున్నాను చూడండి. అది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుందండి. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసేసుకోవాలి. అవి ఏంటంటే చెప్తాను చూడండి. కాజు అండి, బాదం, తర్వాత కిస్మిస్, ఇంకా డైట్స్ అండి. వీటిని ఏమంటారంటే నాకు తెలియదు, మీకు చూపిస్తాను. ఇవండి ఏమంటారో మర్చిపోయాను దాని పేరు. మీలో ఎవరికైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇవన్నీ ఇలా తీసేసుకొని కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. చూడండి, అన్నీ చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అంటండి. నెక్స్ట్ వీటి పేరు కూడా నాకు తెలియదండి, చూపిస్తాను ఉండండి. వీటిని ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ ఒక కప్పు ఒక వన్ కప్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే అన్నీ కొంచెంగా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డైట్స్ అండి, లైన్ డైట్స్. నేను తీసుకొచ్చినవి అయితే 500 గ్రామ్స్, బట్ నేను ఎన్ని అయితే వేసుకోలేదు. ఒక 350 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. ఇగోండి, ఆ 350 గ్రామ్స్ అన్నీ ఇలా పిక్క తీసేసానండి. లోపటిది ఉంటుంది కదా ఒక పిక్క, అవి తీసేసి ఇలా సపరేట్ అయితే చేసుకొని అవి అయితే మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి. చూడండి, ఇవి ఇలా అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. మిక్సీ గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇందులో స్పెషల్ ఏంటంటే బెల్లం కానీ, చక్కెర కానీ, హనీ కానీ ఏది యూజ్ చేయట్లేదు. డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ఉంటుంది అన్నది మీ కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు కదండి. తెలియని వారు అందరి కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ వేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకోవాలి. హీట్ ఎక్కినాక కొంచెం గీ అయితే అందులో వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 బై 1 అయితే కొంచెం నెయ్యిలో హీట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే కొంచెం గీ వేసుకున్నాను. గీ వేసుకున్నాక ఫస్ట్ అయితే బాదం వేసుకున్నానండి. బాదం వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకొని అలా 1 బై 1 డీప్ ఫ్రై అయితే చేసుకున్నానండి. అలా చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి, మనలో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తెలియని వారు ఉంటారు. నెక్స్ట్ ఇది ఎంత మంచిదంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇది తింటే పిల్లలు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా హెల్త్ బాగుంటుందండి. చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ కొందరు తినే వాళ్ళు ఉంటారు, తిన్న వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకు డైట్స్ కూడా కొందరు తినరు కదా. అందుకోసం అయితే అన్నీ మిక్సింగ్ చేసి ఒక లడ్డూలా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా తింటారండి. నెక్స్ట్ ఏంటంటే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, వాళ్ళకి స్నాక్స్ బాక్స్ కింద ఒక లడ్డు రోజుకి ఒక లడ్డు తిన్నా చాలండి. వాళ్ళ కోసం స్కూల్కి ఒక లడ్డు చేసుకొని పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. పిల్లలు కొందరు ఉంటారు, ఏమి తినరండి మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ అని అంటుంటారు కదా. వాళ్ళైతే ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇలా అందుకోసమైనా అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే చూడండి, వీటికి ఏమంటారో నాకైతే తెలీదు. మీకైతే తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి. 1 బై 1 ఫ్రై చేసినాక ఒక ప్లేట్లో తీసుకొని ఫైనల్గా ఆ డైట్స్ కూడా కొంచెం గీ వేసి ఫ్రై చేయాలండి. అలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి,
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. అందుకోసం మా పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ అస్సలు తినను కూడా తినరు. వాళ్ళ కోసమని కొంచెం ట్రై చేసి మీకు కూడా మనలో చాలామందికి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియోని అయితే పెడుతున్నాను. అలా చేసినాక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. బాల్స్ టైపు పెద్దగా చేయొద్దండి, చిన్నగా చేయాలి. అలా చేసినాక ఇవైతే కిస్మిస్ అండి. అలా చేసినాక చిన్న చిన్న ఉండలు చేసి అవి స్టోర్ చేసుకోవచ్చండి. గాజు బాటిల్లో కానీ ఒక స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు అయితే యూజ్ చేయకండి, మంచిది కాదు కదా. పిల్లలకే కాదు, ఎవరి పెద్దవారికి కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకండి. యూజ్ చేస్తే మంచిది, హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. వింటున్నారు కదా, బయట చూస్తూనే ఉంటారు కూడా. చూడండి అలా ఫ్రై అయినాక పక్కనైతే పెట్టేసుకుంటున్నాం. మనలో ఎవరెవరైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తారో వాళ్ళైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా, నేను చేసింది వాళ్ళు కూడా ట్రై చేశారు అనేసి. ఇలా అన్ని సీడ్స్ అన్నీ ట్రై చేసుకున్నానండి. చూడండి ఎంత మంచి, అవి ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ అబ్బా అసలు తట్టుకోలేకపోతున్నాను. అంత మంచి స్మెల్ వస్తుంది. ఆ వాసనకి నాకైతే అప్పుడే తినేయాలనిపిస్తుంది. బట్ తినేయలేము కదా, అన్నీ చేసుకున్నాకనే తింటాము. చూడండి ఎలా ఉందో. కొంచెం ఎక్కువ చేయకుండా కొంచెం చేసి అవైతే తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో హనీ డైట్స్ అయితే వేస్తున్నానండి. డైట్స్ వేసినాక చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ చేసినా బాగుండదు కదండి. మళ్ళీ ఇదైతే అందులో ఉన్న సిరప్లా అదైతే పోతుంది. ఇంకా లడ్డు చేసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి, చాలా బాగుంటుందండి. నేను లడ్డు చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నీ కంప్లీట్ అయినాక ఒకటి తిన్నానండి. ఎంత బాగుందంటే నేను చెప్పే కంటే మీరు చేసి తింటే ఇంకా బాగుంటుంది. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. మిక్సీలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. బ్లేడ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే అది కొంచెం ఇలా మెత్తగా అవుతుంది, లేదంటే అవ్వదండి. ఇదైతే అయిపోయిందండి. మొత్తం మిక్సింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఇలా అన్నీ మిక్సింగ్ చేసుకున్నాక మొత్తం కలిపేసుకొని చూడండి అన్నీ అవైతే సపరేట్గా ఒక ప్లేట్లో అయితే వేసుకొని కొంచెం చల్లారాలండి. వేడిగా ఉండేటప్పుడు పట్టలేం కదా, కొంచెం గోరువెచ్చగా చెయ్యికి వేడి తగిలినట్టు ఉండేటప్పుడు ఒక లడ్డు టైప్ చేసుకుంటే అవి చాలా మంచిగా వస్తున్నాయి. నేనైతే అలానే చేశాను. మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇవైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నానండి. ఆల్మోస్ట్ ఇవైతే చల్లగా అయిపోయినాయి. కొంచెం ఇగోండి ఉండ చుడితే వస్తుంది. ఇప్పుడైతే బాల్స్ టైప్ చేస్తున్నాను, లడ్డు టైపు. ఈ విధంగా చుట్టేసుకోవాలండి. చూడండి ఆ నెయ్యి ఆ చేయికి ఎంత బాగా వస్తుందంటే అదంతా. ఇవి నెయ్యి వేయకుండా కూడా ఫ్రై చేయొచ్చండి. కాకపోతే నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మంచిది కదండి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్న. ఈ విధంగా లడ్డు అయితే చేసుకున్నానండి, డ్రై ఫ్రూట్ లడ్డు.
మనం బయట కొనే కంటే ఇలా ఇంట్లో ట్రై చేసుకుంటే చాలా మంచిది కదా. బయట కొనేది ఎలా ఉంటుందో ఎలా చేస్తారో అవన్నీ తినే కంటే మనం హ్యాపీగా ఇలా ఇంట్లో చేసుకొని పిల్లలకి పెడితే మనకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి కూడా మంచిగా తిన్నారనే ఫీలింగ్ కూడా ఉంటుంది అనేసి. ఇలా మొత్తం కంప్లీట్గా ఇలా బాల్స్ అయితే చేసుకున్నానండి. దీనికి పెద్ద ఖర్చు కూడా ఉండదండి, అన్నీ ఇంట్లో ఉన్నాయే కదా, ఇలా అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనలో ఎవరెవరు ట్రై చేశారన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అందరూ మంచిగా ఉండాలని భగవంతుని ఎప్పుడూ కోరుకుంటాను. బాయ్ అండి, టేక్ కేర్.